దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన మెస్సే ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రియ ప్రజలని మీ అందరికీ నా ప్రేమవందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు దగ్గర మనకు కనబడదాం. కీర్తనలు 37వ అధ్యాయము 4వ చరణము. కీర్తనలు 37వ అధ్యాయము 4వ చరణము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఆమేన్. చాలాసార్లు మన మనసులో ఒకటి అనుకుంటాం, ఒకటి చేస్తుంటాం. చాలాసార్లు మనుషులు మనం ప్రేమిస్తుంటాం, కానీ బయట దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. మజ్ను లైలాలు అవనివ్వండి, లేకుంటే ఇంకెవరైనా అవనివ్వండి, లోపల ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. హృదయ వాంఛలు అనేవి కొంతమందికి ఉంటాయి, అవి బయటకు చెప్పుకోలేము మనం. కొన్నిసార్లు చెబితే ఏమనుకుంటారో, చెబితే ఏమవుతుందో, చెప్పవచ్చా లేదా? పిల్లరా, హృదయ వాంఛలు మనిషికి అన్ని రకాలుగా ఉంటున్నాయి. కానీ వాంఛలు అనేవి కూడా మన ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చినట్లయితే, ప్రభు దగ్గరికి మనం అడిగినట్లయితే, ప్రభు చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర అవి పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రభు వాటికి మనకి సమాధానం దయచేస్తున్నాడు. గమనించండి, ఇక్కడ మనం అడగకుండానే ప్రభు మన కోరికలు తీరుస్తాడు. మనం అడగకుండానే ప్రభు మనం అడగాలనుకున్న దానికంటే ఎక్కువ ఆయన అధికంగా మనకు దయచేసి మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలను నెరవేరుస్తారు. దానికి ఈ వాక్యమే నిదర్శనం మనకి. యెహోవాను బట్టి సంతోషించు, అది చాలు. యెహోవాను బట్టి ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తున్నావో, యెహోవాను బట్టి ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తున్నావో, యెహోవాను బట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మోకరించి నువ్వు ఆయన దగ్గర ఉంటున్నావో, ఆయన ఆటోమేటిక్గా నీ హృదయ వాంఛలు తీరుస్తుంటున్నాడు. మనం అడగకుండానే ప్రభు మన యొక్క అక్కర్లెరిగి, మనకి ఏది అక్కరగా ఉంది, మనకి ఏది అవసరంగా ఉంది, ఎప్పుడు అవసరంగా ఉంది, ఎంతలో అవసరం ఉంది, ప్రతిదీ కూడా తగిన సమపాళలో ప్రభు మనకు దయచేస్తాడు. ఆయన సమయం ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, ఒక సెకను ముందవదు, ఒక సెకను లేట్ అవ్వదు. కరెక్ట్ సమయానికి ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తుంటున్నాడు. నా జీవితంలో అనేకసార్లు నేను ఆ యొక్క అనుభవం నేను చూశాను. కరెక్ట్ సమయానికి ప్రభు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కరెక్ట్గా ఆ రోజుకి, ఆ సమయానికి, ఆ నెలకి, ఆ సంవత్సరానికి తగినట్టు కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. ఆయనకు తెలుసు, ఆయన సృష్టికి రూపకర్త, ఆయన మానవులమైన మనందరికీ కూడా సృష్టికర్త. ఆయనకు తెలుసు మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు, మన యొక్క మనోవాంఛలు, మన హృదయాశలు, మన దురాశలు అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. పిల్లలు, మనకు తెలియదు ఏది మనలో దురాశ, మనకు తెలియదు ఏది మనలో మంచి ఆశ, ఏది చెడ్డ ఆశ, ఏది మనకు తెలియదు. కానీ మనం అడుగుతుంటాం కొన్నిసార్లు, ప్రభు నాకు అది కావాలి, ప్రభు నాకు ఇది కావాలి, ఇది దయచి, అది దయచి అని చెప్పేసి ప్రభుని అడుగుతుంటాం. ప్రభువారు మాదిరి ప్రార్థనలు మనకు చెప్పారు ఏంటంటే, భూమి మీద నీ చిత్తం నెరవేర్చాలి, నీ రాజ్యం రావాలి, ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అంతేకాకుండా మనం ఏ విధంగా అయితే ఇతరుల పట్ల మనము క్షమాపణ కలిగి ఉంటున్నాము, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాము, ఇతరుల పట్ల మనము దేవుని దృష్టితో మనం ఏ విధంగా అయితే ఇతరులను చూస్తున్నామో, అదే దృష్టితో ప్రభు మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తుంటున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, మనము దేవుని బట్టి మనం సంతోషించాలి. ప్రభువుని బట్టి సంతోషించడానికి ఏముంటుందండి? ప్రభు మనకు కనిపించడం లేదు కదా. ప్రభు మనకి ఉదయం లేస్తే మనకు కనపడ్డు కదా. పొద్దున్న లేస్తే నేను బస్సుకి డ్యూటీకి వెళ్ళాలి, పొద్దున్న లేస్తే నేను ఆ బస్ స్టాప్లో నేను వెయిట్ చేసి వెళ్ళాలి, పొద్దున్న లేస్తే ఎండలో నేను మాడుతుంటూ నేను చేసుకోవాలి. ప్రభు కనిపించడు కదా. ప్రభువులో నేను ఎలా సంతోషిస్తానని చెప్పేసి అంటే కనుక నా విశ్వాసి వినండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు ఉండువాడు అంటున్నాడు. ఆమేన్. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన నీ జీవితంలో ప్రభువు చేసినట్టు మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకు. ఎప్పుడైతే మర్చిపోకుండా ఆ యొక్క ఉపకారాలను తలంచుకుంటూ ప్రభువులో నువ్వు ఆనందిస్తున్నావో, సంతోషిస్తున్నావో, ఆటోమేటిక్గా ప్రభువును స్తుతిస్తుంటున్నావు. ప్రభువును స్తుతిస్తున్నప్పుడు నీ నోట్లోంచి ఎప్పుడైతే ఆ స్తుతి వస్తుందో, ఆ స్తుతి కీర్తన వస్తుందో, స్తుతి ఆరాధన వస్తుందో, స్తుతి ప్రార్థన వస్తుందో, ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, నీ హృదయ వాంఛలను నెరవేరుస్తున్నాడు. నీకు కావాల్సిన సమస్తాన్ని కూడా ప్రభు, నీ హృదయంలో ఉన్నదంతా కూడా ప్రభువు తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, హృదయ లోతుల్లో ఉన్నటువంటి నీ బాధను ఆయన ఎరిగినవాడు. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయ వాంఛలను ఆయన ఎరిగినవాడు నీకు ఖచ్చితంగా సమాధానం తెచ్చేస్తున్నాడు.
కాబట్టి నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని చెప్పేసి ప్రభు అడుగుతున్నాడు. మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే, మనము ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించినట్లయితే, ఆరాధించినట్లయితే, ప్రభువును కొనియాడినట్లయితే, కీర్తించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు నా జీవితంలో, నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి విషయాలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు. గొప్ప సాక్షిగా ప్రభు మనల్ని నిలబెడుతున్నాడు. ఈరోజు నీకున్నటువంటి శ్రమ, ఈరోజు నీకున్నటువంటి నింద, రేపటి దినానికి ప్రభువు నిన్ను సాక్షిగా నిలబెడుతున్నాడు. ఈరోజు నీకున్నటువంటి సమస్య రేపటి దినాన్ని నిన్ను సాక్షిగా నిలబడుతుంది. ప్రభు దగ్గర నువ్వు ఉన్నప్పుడు, ప్రభువులో నువ్వు ఆనందించినప్పుడు. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచింది కాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కొందనాలైనా నీలో సంతోషించడానికి, నీలో ఆనందించడానికి, నీలో మేము వేరుపారి స్థిరపడి నీ వాక్యానుసారంగా మా బ్రతుకులు, మా జీవితాలు, మా కుటుంబాలు, మా పిల్లలు మేము కట్టబడడానికి మాకు సహాయం దయచండి. మా సంఘాలు నీ మాట విని ఉండడానికి సహాయం దయచండి. అట్టి కృపలో మమ్మల్ని బలపరచండి. యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.